హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టిప్ నెంబర్ 1 వచ్చేసి, నేను పిల్లలది డైపర్ ఒకటి తీసుకున్నాను. సామాన్యంగా పిల్లలు ఉండే ఇళ్లలో ఈ విధంగా డైపర్ ఉంటాయి కదా. మీరు కొంచెం నీళ్లు వేసి ఫ్రీజర్లో పెట్టండి. 1 అవర్ పెట్టండి చాలు. నేను 1 అవర్ పెడుతున్నాను. తర్వాత మీకు చూపిస్తున్నాను. 1 అవర్ అయిన తర్వాత తీసుకుంటున్నాను. చూడండి, ఇది ఎక్కువగానే యూజ్ చేస్తుంది. కూల్ బ్యాగ్స్ అందరి ఇళ్లలో ఉండవు కదా. మీరు బ్యూటీ పార్లర్కు వెళ్ళి చేతులకు కాళ్ళకు మీరు వ్యాక్సిన్ చేసుకొని వచ్చినప్పుడు ర్యాషెస్ వస్తుంది కదా. దీనిపైన పెట్టడం వలన మీకు ర్యాషెస్ తక్కువ అవుతుంది. ఈ విధంగా మీకు ఎక్కడ చేతులు నొప్పి ఉన్నాయో దానిపైన పెట్టండి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి పడిపోతారు కదా, వాపు వస్తుంది కదా. దానిపైన పెట్టడం వలన వాపు తక్కువ అవుతుంది. ఆడవాళ్లకు సామాన్యంగా పీరియడ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా. కడుపు పైన నిదానంగా పెట్టడం వలన కడుపు నొప్పి తక్కువ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. టిప్ నెంబర్ 2, ఇంట్లో ఎక్కువగా ఈగలు ఉన్నాయి అనే వాళ్ళకు ఈ టిప్పు. 1 కప్ నిండా నీళ్ళు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను ఉప్పు, 1 టేబుల్ స్పూను నిమ్మకాయ రసము, 1 టేబుల్ స్పూను డెటాల్ తీసుకున్నాను. బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసుకుని ఏదైనా స్ప్రే బాటిల్కి వేసుకోండి. స్ప్రే బాటిల్ లేదు అనేవాళ్ళు ఏదైనా వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, క్యాప్కి హోల్డ్ చేసుకొని స్ప్రే చేయవచ్చు. మీకు ఎక్కడెక్కడ ఈగలు వస్తాయో అక్కడ ఇది స్ప్రే చేయండి. తర్వాత అయినంత వరకు చెత్త బుట్టలో చెత్త ఉంటే అది పడేసి డస్ట్బిన్ను అయినంత వరకు క్లీన్గా పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ పైన అంతా పిల్లలు తిన్నప్పుడు చల్లుతారు కదా, దీని నుంచి కూడా ఈగలు వస్తాయి కదా, అక్కడ అంతా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోండి. మీకు ఎక్కడెక్కడ ఈగలు వస్తాయో అనేవాళ్ళు స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోండి. ఈగలు తక్కువ అవుతాయి. టిప్ నెంబర్ 3, 1 న్యూస్ పేపర్ తీసుకున్నాను. చూడండి, ఇది సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఏదైనా 1 వేస్ట్ది ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా పొడి ఉప్పు వేస్తున్నాను. తర్వాత ఈ న్యూస్ పేపర్ పీసులు దానిపైన నీట్గా పెట్టండి. చూడండి, ఈ విధంగా. ఇది మీరు ఫ్రీజర్లో పెట్టండి. ఫ్రీజర్లో ఐస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అనేవాళ్ళు మొదట నీట్గా ఫ్రీజర్ని క్లీన్ చేసుకోవాలి. నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఈ బాక్స్ను దీని లోపల పెట్టండి. ఈ విధంగా పెట్టడం వలన ఎక్స్ట్రా ఐస్ ఫామ్ అనేది కాదు. కావాలంటే ట్రై చేయండి. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.